డిసెంబర్ 30 అతిపెద్ద అమావాస్య, శక్తివంతమైంది. ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయడం వల్ల కొత్త సంవత్సరంలో 4 వైపుల నుంచి డబ్బు దూసుకువస్తుంది. కలబంద మొక్క పరిహారం చాలా శక్తివంతమైనది. ఈ పరిహారం వల్ల మనకి మంచి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. అందువలన ఈ విధంగా ఆచరించండి. ఎందుకంటే మనకి 2024 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన అమావాస్య అనేది వస్తుంది. ఇది అతీత శక్తులతో కూడుకుని ఏర్పడుతూ ఉన్నటువంటిది. ఈ అమావాస్య పరమ పవిత్రమైంది, శక్తివంతమైంది. ఈరోజు చేసే పరిహారానికి చాలా శక్తి ఉంటుందని పండితులు చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ విధంగా చక్కగా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి, సరిపోతుంది. అమావాస్య రోజున ఏంటంటే కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనకి బాగా కలిసి వస్తుంది, జీవితం మారిపోతుంది, తలరాతను మార్చే శక్తి అమావాస్యకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది పండితులు. అమావాస్య రోజున కొన్ని పరిహారాల వల్ల మనకి మంచి జరుగుతుంది, అదేవిధంగా అద్భుతాలను చూడగలుగుతామని చెప్పవచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు మనకి చెప్తుంటారు, అమావాస్య వస్తే కొన్ని విధి విధానాలు ఆచరించడం వల్ల దానివల్ల లాభాలు కలుగుతాయని చెప్తారు. మన ఇంట్లో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడతాం, ఎన్ని చేసినా కొంతమందికి కలిసి రాదు, ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు మాకు ఇలాంటి సమస్యలు, ఎందుకు మాకు ఇలాంటి బాధలు అని చెప్పి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడుతుంటాం. కొంతమంది జీవితంలో కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏడుపులు, శాపనార్థాలు, అలానే ఎప్పుడు అనారోగ్య సమస్యలు, ఆ ఇల్లు ఎప్పుడూ కూడా దరిద్రంతో నిండిపోయి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ కలబంద మొక్క పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అమావాస్య అతీత శక్తులతో వస్తుంది కదా. మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో వస్తుంది కదా, ఇప్పుడు ఏమైనా వస్తుందా అంటే ప్రతి నెలలో వచ్చి అమావాస్య కంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ నెలలో అయినా సరే వచ్చి అమావాస్యకు ఆ నెల శక్తి ఉంటుంది. ఒక్కొక్క నెలలో వచ్చి అమావాస్యకు గ్రహాలతో పాటు కొన్ని శక్తులతో పాటు కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చే అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు రోజు వస్తుంది, అలానే ఈ సంవత్సరంలో చివరిది. అలా మనం ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలు మళ్ళా కొత్త సంవత్సరంలో పడకుండా ఉండాలి, బాగా కలిసి రావాలి, పట్టిందల్లా బంగారంగా మారాలని భావించి కలబంద మొక్క పరిహారం చేస్తే అద్భుతాలు చూస్తామని చెప్పవచ్చు. కలబంద మొక్కను ఇంటికి కట్టడం వల్ల ఏంటంటే మనకి ముగ్గురు అమ్మల అనుగ్రహం కలుగుతుంది. కలబంద పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురు ఉంటారు. 33 కోట్ల దేవతల రూపం కలబంద మొక్క అని పురాణాలు చెప్తుందండి. అందుకే కలబంద ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది. కలబంద మొక్క ఎంత బాగా పెరుగుతుందో సంపాదన కూడా పెరుగుతుందని పురాణాలు చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు మర్చిపోకుండా ఈ కలబంద మొక్కతో పరిహారం చెయ్యండి. కలబంద మొక్క అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది, మన ఇంటికి ధనాదాయం కలగజేస్తుంది. ముగ్గురు దేవతలు ఇందులో ఉంటారు కాబట్టి దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. డబ్బు లేని సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పరిహారాలు చెప్తారు, ఎన్నిసార్లు చేయాలని అనుకుంటుంటారేమో, మీకు సందేహం కలగచ్చు. కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధించవు, కానీ కలబంద మొక్క పరిహారం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. అందుకే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో పరిహారం ఆచరించి ఫలితం పొందండి. కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద మొక్కను ఎప్పుడు ఇంటి ఈశాన్యంలో పెడితే మంచిది. ఇంటి ఈశాన్యంలో కలబంద పెంచితే అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంటి సంపాదన విపరీతంగా పెరగడానికి కలబంద మొక్కను పెట్టాలని పురాణాలు చెప్తున్నాయి. కలబంద మొక్క ఏంటి అంటే గుబురుగా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందండి. అదేవిధంగా ఎడమ వైపు కలబంద మొక్క పెరిగితే ఆ ఇంట్లో ఐశ్వర్యం వెలువరిస్తుంది అని చెప్పి పురాణం చెప్తుంది. అదేవిధంగా కుడివైపుకు కలబంద మొక్కను వాలి అది చక్కగా గుబురుగా పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఆనందం తాండవిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇలా కలబంద మొక్కను బట్టి ఒక్కొక్క రకంగా మనం జడ్జి చేసుకోవచ్చు. కలబంద మొక్క పరమ పవిత్రమైంది, శక్తివంతమైనది, శక్తులతో కూడుకున్నటువంటిది. కలబంద మొక్క సౌందర్యానికి ఎంత చేకూరుస్తుందో పరిహారాల పరంగా కూడా అంత మంచి మేలు కలగజేస్తుంది. అందుకే కలబంద మొక్కతో అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేయండి, ఉన్న ఇబ్బందులు పోగొట్టుకోండి. ముందు అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా చెయ్యకపోయినా కలబంద మొక్క పరిహారం చేస్తే 4 వైపుల నుంచి ధనం దూసుకువస్తుంది, దరిద్రం పోతుంది. కలబంద మొక్క
చిన్న మొక్కను తీసుకుంటే సరిపోతుంది. దానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయ పెట్టండి. కొన్ని ఆవాలు ఉంటాయి కదా! ఆవాలు అవి మనకి తెలిసినవే కదా! వాటిని తీసుకోండి. ఆవాలు మన ఇంట్లో తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నయి యూజ్ చేసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని చిన్న కలబంద మొక్క అంటు ఉంటుంది కదా! అది తీసుకొని దానికి పసుపు, కుంకుమలు పెట్టేసుకొని ఆ క్లాత్‌లో పెట్టుకోవాలి. ఆ అనంతరం ఒక టీ స్పూన్ ఆవాలు పోసి, ఒక నిమ్మకాయ పెట్టి, చిటికెడు కుంకుమ, పసుపు పోసి చిన్న మూట కట్టి, ఆ మూటను ఇంటి సింహద్వారం దగ్గర కానీ, ఇంటి లోపల నుంచి కానీ వేలాడి తీసుకోవాలి. అలా ఎందుకండి అంటే మన దరిద్రం పోవడానికి, ధనం ఇంటికి రావడానికి, ముగ్గురు అమ్మలు ప్రవేశించడానికి, ముగ్గురు అమ్మలతో పాటు 33 కోట్ల మంది దేవతలు మన ఇంటిలోనికి రావడానికి కలబంద మొక్క పలహారం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. అన్ని రకాలుగా కూడా బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మర్చిపోకుండా చెయ్యండి. కలబంద మొక్క ఎక్కడైనా లభిస్తుంది. దీని ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి దీన్ని పెద్ద పరిహారంగా పరిగణించాల్సిన పని లేదు. చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువ. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అందులో నిమ్మకాయ పెడతాం కదా, అది పండిన నిమ్మకాయ పెడితే మంచిదండి. అంటే యెల్లో కలర్లో ఉండి గట్టిగా ఉండేది పెట్టుకుంటే మంచిది. గ్రీన్ కలర్ని మాత్రం కాదు. ఇలా పెట్టి కట్టుకున్నట్లయితే మన ఇంటిలో ఉన్న సర్వ దరిద్రాలు కలబంద మొక్కతో పాటు ఆవాలు, నిమ్మకాయ తీసుకుంటాయి. ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా తీసేసుకుంటుందండి. అలానే కాకుండా కలబంద మొక్క మనకి ఎక్కువ లైఫ్ని ఇస్తుంది. ఒక 6 మంత్స్ దాకా ఉంటుంది కదా! ఎందుకంటే కలబంద మొక్క ఎప్పుడూ కూడా మనం ఫ్రెష్గా కడుతూ ఉండాలి, తీసేయాలి. అలాంటప్పుడు దేవతలు ప్రవేశిస్తారు. వాళ్ళ ద్వారా మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, చక్కని ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా బాగా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా కలబంద పరిహారం చేయండి. ఒకవేళ ఇలా చేయడం మీకు ఇష్టం లేకపోయినా, కుదరకపోయినా కలబంద మొక్క చెట్టు ఉంటుంది కదా చిన్నది, కలబంద మొక్క వేరుతో సహా పీకండి. అలా వేరుతో సహా పీకిన తర్వాత దాన్ని క్లీన్ చేయండి. ఎందుకంటే దాంట్లో దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేశాక కలబంద మొక్క పెద్దది కాదు, ఒక చిన్న సైజులో తెచ్చుకొని ఇంటే సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత దానికి యాస్టీస్గా పసుపు నీటిని చల్లి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి దాన్ని ఒక తాడు సహాయంతో ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా వేలాడదీయడం వల్ల ఏంటంటే కనుదిష్టి, ముఖ్యంగా మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. కనుదిష్టి కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య కావచ్చు, ఎక్కువగా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నరదిష్టి వల్ల చాలా బాధపడుతున్నాం, నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అనుకుంటాం కదా. అలాంటి నరదిష్టి నుంచి విముక్తి కలగడానికి, నరదిష్టి దగ్గరికి రాకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. కాబట్టి కలబంద మొక్కలు తెచ్చుకొని పసుపు కుంకుమలు పెట్టి ఒక తాడు సహాయంతో ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి. ఇలా కూడా మంచి ఫలితం కలుగుతుంది. నరదిష్టి, జనఘోష, ఇలానే నరుని కళ్ళు మన ఇంటి పైన పడుతుంటాయి కదా, మనని చూసి ఓర్వలేకపోతారు. బాగా బతికితే చూసి చాలామంది కుళ్ళు కుతంత్రాలతో పాటు దిష్టితో ఇబ్బంది పడతారు. మనం ఎప్పుడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు కదా. దాని ప్రభావం వలన ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ఎన్నో రకాలుగా కూడా మనం చాలా వరకు ఓపిక నశిస్తుంది, క్షీణించిపోతుంది. కొన్ని రకాల ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుంది. నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితం పొందండి. అమావాస్య మంచి చేయడానికి వస్తుంది కాబట్టి అమావాస్యని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వారికి అంతా మంచి జరుగుతూ ఉందని చెప్పి చూడగలుగుతామని చెప్పవచ్చు. కలబంద మొక్క కట్టిన ఇల్లు ఎప్పుడు మంచిగా వెలువరిస్తుంది. ఎలా అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ నరదిష్టి అనేది 99% తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు. సో మేము ఎప్పుడూ కట్టలేదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా తెలుస్తుంది. ఎంత మంచి ఫలితం కలుగుతుంది, ఎంతలా ఆశ్చర్యపోతారనేది మీరే తెలుసుకుంటారు. అంత బాగుంటుంది కాబట్టి ట్రై చేసి చూడండి. ఇక తర్వాత వచ్చేసి కలబంద మొక్క ఎప్పుడూ మన ఇంట్లో ఉంటే శుక్రవారం నీటిని సమర్పించాలి. నీటిని సమర్పించేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
ఆ నీటిని సమర్పించేటప్పుడు 2 డ్రాప్స్‌ని అత్తరుని పోసేసి రోజ్ వాటర్‌ని కానీ, అత్తరుని కానీ పోసి ఆ నీటిని కలబంద మొక్కకు సమర్పిస్తే మంచి జరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా బావుంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కలబంద మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కూడా కలబందను చూసుకుంటూ వెళితే ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి, లక్ష్మీ, పార్వతీ దేవుల అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. కలబంద మొక్క త్రిమూర్తులుగా, త్రిమాతలుగా చెప్పడం జరుగుతుంది. అదృష్టం మొక్కగా భావిస్తారు. కలబంద అనేది నర దిష్టితో పాటు మనం చెప్పుకున్న విధంగా అనేక రకాల ఇబ్బందులు తొలగించడానికి యూజ్ అవుతుంది. కలబంద మొక్క అదృష్టాన్నే కాదు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్తారు. అదృష్టం మొక్కగా, ఐశ్వర్యం మొక్కగా, దేవతా వృక్షంగా కలబందకు పేరు కాబట్టి కలబంద మొక్క పవిత్రమైనదిగా భావించబడుతుంది. కలబందతో మనం ఏం చేసినా బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలా చేసుకుని ఫలితాలను పొందండి. కలబంద మొక్కతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ట్రై చేయండి. ఈరోజు అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాల వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకోవడం వల్ల కనువియ్యరుగుని సంపద మీ సొంతం. చక్కని ఐశ్వర్యం, అభివృద్ధి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే తిరుగులేని యోగం కలిగించుకోవచ్చు. ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. ఎల్ల కొట్టినా సరే ఇంట్లోంచి వెళ్ళదు. ఈ వస్తువులు అంత పరమ పవిత్రమైనవి. ఈ వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుంది. ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వాటిల్లో కళ్ళు ఉప్పు, ఇది అమావాస్య తిరిగి రోజున తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, తిష్ట వేస కూర్చుంటుంది. అలానే కాకుండా రాళ్ళ ఉప్పును తెచ్చుకున్న తర్వాత దాన్ని వెంటనే యూజ్ చేసుకోకూడదు. దాన్ని వాడుకోకుండా పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి. అలాంటప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మనం రాళ్ళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత మనకి ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం అంటాం కదా, ఇలా దీపం పెట్టుకోవచ్చు. ఆ ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయొచ్చు. దాంతో దిష్టి తీసుకోవచ్చు. ఉప్పు పవిత్రమైంది, సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయి. వితిన్ సెకండ్స్లో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. నార్మల్గా 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది. ఈ చోట్ల ఇంకా తక్కువ రేటుకే లభించవచ్చు. మీరు కూరల్లో యూజ్ చేసేది కాకుండా రాక్ సాల్ట్, కల్లుప్పు ఉండగా దాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ధనియాలు అనేవి లక్ష్మీదేవి స్వరూపాలుగా చెప్పబడుతుంది. ధనియాలకు వాటికి లక్ష్మీదేవికి దగ్గర సంబంధం. ధనియాలు ఉంటే బంగారు యోగం కలుగుతుంది. కాబట్టి ధనియాలను ఖచ్చితంగా తెచ్చుకొని మంచి ఫలితాలను పొందండి. ధనియాలు తెచ్చుకోవటం వలన ఏంటంటే జీవితంలో బంగారం చూస్తాం, ఆశపడతాం, కొనాలనుకుని చాలా కష్టాలు పడుతుంటాం, రూపాయి కూడబెట్టుకుంటాం. అయినప్పటికీ బంగారం కొనలేక ఇబ్బంది పడతాం కదా. అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ధనియాలు కావాలి. ధనియాలు కొని ఇంటికి తెచ్చుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. పౌడర్ తెచ్చుకుంటే కానీ ధనియాలు తెచ్చుకోవాలి. ధనియాలు కొని తెచ్చుకోవడం వల్ల బంగారు యోగం కలుగుతుంది. కేజీల కొద్దీ బంగారం కొనక్కర్లేదండోయ్. కాకపోతే మన స్తోమతకి తగ్గట్టుగా మనం తెచ్చుకోగలుగుతాం. ఇలా సింపుల్గా మనకు బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు కానీ, ధనియాలు కానీ ఏవైనా తెచ్చుకోండి. అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో తిష్ట వేసి కూర్చుని కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే మీకు చక్కని అభివృద్ధి ఉంటుంది. 2024లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నీ కూడా ఈ సంవత్సరంతో ముగిసిపోయి 25లో మంచి యోగాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా బాగుండడానికి మనకి బాగా యూస్ అయ్యే పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అమావాస్య ఎప్పుడూ మంచి చేయడానికి యూజ్ అవుతుంది. కొంతమందికి అమావాస్య అంటే భయం. అయ్యయ్యో ఏం జరుగుతుందో, ఏం కలిసి వస్తుందో లేదో, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి నెగిటివ్. ఎందుకంటే అమావాస్య వస్తే గొడవ జరుగుతుంది, ఇబ్బందులు పడిపోతాం. కానీ ఇంట్లో ఇలా జరుగుతుంది అంటే అది అమావాస్య వల్ల కాదు. మీ ఇంటిపైన ఎవరైనా చెడు ప్రయోగం గిట్టని వాళ్ళు చేపించడం వల్ల జరుగుతుంది. కాబట్టి దాన్ని సరి చేసుకుంటే తిరుగుండదని చెప్పడం జరుగుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.